భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మొర్రంపల్లి బంజర్లో కోస పుట్టిస్తున్న కోతులకు పంచాయతీ సిబ్బంది వినూత్న రీతిలో చెక్ పెడుతున్నారు. గొరిల్లా వేషంతో వానరాలను పారిపోయేలా చేస్తున్నారు. గల్లీ గల్లీ తిరుగుతూ గ్రామస్తులకు కోతులు బెడద లేకుండా చేస్తున్నారు. జనవాసాలు ఎక్కడ ఉంటే అక్కడ గుంపులు గుంపులుగా వానరాలు ఉండటం సర్వసాధారణమైపోయింది. ఒకప్పుడు అడవుల్లోనే ఉండే కోతులు ఆహారం కోసం మనుషుల మధ్య తిరుగుతున్నాయి. పండ్లు, కూరగాయలు, పిండి వంటలు వంటివి ఏం కనిపించినా అలా ఎత్తుకుపోతున్నాయి. దీంతో ప్రతి ఇంటికి ఒకరు కాపలా ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో మొర్రంపల్లి బంజర్ పంచాయతీ కార్యదర్శి వినూత్నంగా ఆలోచించారు. వానరాలను కొట్టకుండా, తిట్టకుండా పారిపోయేలా చేస్తున్నారు. గొరిల్లా డ్రెస్ ను తెప్పించి ఆ వేషధారణలో వాడవాడలా తిరుగుతూ కోతులు పారిపోయేలా చేస్తున్నారు. ఇది చూసిన గ్రామస్తులు పంచాయతీ కార్యదర్శి భవానీపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. సాధారణంగా గొరిల్లాలు, కొడెంగలకు వానరాలు ఆమడ దూరంలో ఉంటాయి. అవి దాడి చేస్తాయనే భయంతో వాటి పరిసరాల్లోకి కూడా రావు. అందుచేత గొరిల్లా వేషధారణతో కోతులకు చెక్ పెడుతున్నట్లు కార్యదర్శి భవానీ చెబుతున్నారు. సరే, కొండముచ్చిన తీసుకొచ్చి తిప్పుదామా, కోతులు పట్టేటోళ్ళు ఎవరైనా ఉంటే తీసుకొద్దామా, ఈ రకం కూడా చాలా ఆలోచించడం జరిగింది. కానీ అవన్నీ కూడా దీనికి పర్మనెంట్ సొల్యూషన్ కాదని ఆలోచించి సో ఏదో ఒకటి చేయాలని చెప్పేసి నేను ఇదని డ్రెస్ అనేది కొనుగోలు చేసి మన గ్రామ సిబ్బందితో వేసి చేస్తే బాగుంటుందనేసి ఈ డ్రెస్ అనేది నేను అమెజాన్ లో ఆర్డర్ కొనుగోలు చేయడం జరిగింది. మంచి స్పందన వచ్చింది. కోతులు కూడా ఇది ఇక్కడ నిజంగానే ఏదో కొండముచ్చున్నది, ఇక్కడ ఒక నిజంగానే ఒక జంతువు తిరుగుతున్నది ఒక భ్రమలోని ఉండి అవి అవి ఆ వేషంలో ఉన్న చూసేసి అవి వెనక్కిపోవడం జరిగింది. ఇప్పుడు ఆల్మోస్ట్ మాకు ఈ సమస్యకి సొల్యూషన్ దొరికినట్టు.